సొంత ఇల్లే నరకప్రాయంగా మారి అనుక్షణం సవతి తల్లి కపటత్వంతో అల్లాడిపోయిన ఒక అమాయకపు గుండెకి అత్తవారిల్లు కొత్త ఆశలను ఊరటను ఇస్తుంది. పెళ్లి పనుల వలన అనామిక ముఖంలో అలసట నీరసం స్పష్టంగా కనిపిస్తున్నాయి. అప్పుడు శారద అనామిక నీరసంగా ఉండటం గమనించి ఆప్యాయంగా ఆమె దగ్గరికొచ్చింది. అమ్మ అనామిక, పెళ్లి వేడుకల వల్ల ప్రయాణం వల్ల చాలా అలసిపోయినట్టున్నావు తల్లి. కళ్ళు కూడా సరిగ్గా తెరవలేకపోతున్నావమ్మా నువ్వు. వెళ్ళి కాసేపు నీ గదిలో పడుకోమ్మా. అయ్యో పర్లేదు అత్తయ్యగారు, ఇంట్లో చాలా పనులున్నాయి కదా. వంటింట్లో అంట్లు తోమి గిన్నెలు సర్దాలి. ఆ తర్వాత వంటిల్లు నీటిగా ఉండేలా చూసుకోవాలి. నేను పనులన్నీ చేసేసి పడుకుంటానులేండి అత్తయ్యగారు. పిచ్చి తల్లి, మనింట్లో ఆ పనులన్నీ చేయడానికి పని వాళ్ళున్నారమ్మా. నువ్వీరోజు ఆ పనుల గురించి అస్సలు ఆలోచించుకో. హాయిగా వెళ్ళి ప్రశాంతంగా పడుకొని విశ్రాంతి తీసుకో. అంటే వంట చేయడానికి కూడా మనింట్లో పనివాళ్ళున్నారా అత్తయ్యగారు? వంట పని మనుషులు వండితే ఏం బాగుంటుందమ్మా. వంట అనేది మన చేతులతో ప్రేమగా వండితేనే ఆ రుచి వేరుగా ఉంటుంది. అందుకే నేను వంట చేయడానికి పని వాళ్ళను వద్దన్నాను. వంట సంగతి నేనే చూసుకుంటానులే. నువ్వేం కంగారు పడకుండా వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకో తల్లి. అనామిక మెల్లగా తన బెడ్రూంలోకి వెళ్లి కూర్చుంటుంది. శారద చూపించిన ప్రేమని తలుచుకుని ఆమె మనసు ఒక్కసారిగా కరిగిపోతుంది. పుట్టింట్లో తను అనుభవించిన నరకం, పిన్ని కాంతమ్మ పెట్టిన బాధలు ఒక్కొక్కటిగా ఆమె కళ్ల ముందు మెదులుతాయి. భగవంతుడా, ఎంత తేడా! నేను పుట్టింట్లో ఉన్నప్పుడు నాకు తీవ్రమైన జ్వరం వచ్చి ఒళ్ళు చలికి వణికిపోతున్నా సరే కాసేపు అలా కూర్చుంటేనే పిన్ని ఇల్లంతా పీకి పందిరి వేసేది. జ్వరానికేం చావవులే, లేచి గిన్నెలతోమో బద్ధకానికి సాకులు చెప్తున్నావా అంటూ నోటికొచ్చినట్లు తిట్టేది. కాని ఇక్కడ నాకు కొంచెం నీరసంగా ఉంటేనే అత్తయ్యగారు నా గురించి ఇంతలా ఆలోచిస్తున్నారు. అనామిక అలా ఆలోచనల్లో ఉండగా శారద ఒక గ్లాసు పండ్లరసం పట్టుకుని గదిలోకొస్తుంది. అమ్మా అనామిక, ఇదిగో ఈ జ్యూస్ తాగి తల్లి. ఈ తాగితే నీకున్న నీరసమంతా తగ్గిపోతుంది. అలాగే నీకు కొంచెం శక్తి వస్తుంది. చాలా ధన్యవాదాలు అత్తయ్యగారు. నా మీద మీరింత శ్రద్ధ చూపిస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఏంటమ్మా అనామిక, నీకొంట్లో బాలేదంట కదా? ఏవైనా ఇబ్బందిగా ఉంటే చెప్పు తల్లి, వెంటనే మన ఫ్యామిలీ డాక్టర్ని ఇక్కడికే పిలిపిస్తాను. అయ్యో లేదు లేదు మావయ్య గారు, ఈ మాత్రం దానికి డాక్టర్ ఎందుకండి? కొంచెం విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. దయచేసి డాక్టర్ని పిలిపించకండి మావయ్య గారు. అంతలోనే రమేష్ బయటనుంచి హడావిడిగా ఆ గదిలోకొస్తాడు. అనామిక, ఏమైంది నీకు? చాలా నీరసంగా ఉందంట కదా? కార్ రెడీగా ఉంది, హాస్పిటల్కి వెళ్దామా? ఇదిగో రమేషు, నేను డాక్టర్ని ఇంటికే పిలుస్తానంటేనే వద్దని మొండికేస్తుంది మీ ఆవిడ. నువ్వైనా కాస్త చెప్పు. ఇలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా ఆ గదిలో మాటలు గట్టిగా వినపడుతూ ఉండటంతో పక్క రూంలో ఉన్న సురేష్, అరుణ్ కూడా మెల్లగా రమేష్ బెడ్రూం వైపు వస్తారు. అందరూ అక్కడ ఉండటం చూసి వారు ఆశ్చర్యపోతారు. ఏమైందన్నా? ఏమైందమ్మా? అందరూ ఇక్కడే గుమికూడారు. ఏమైనా సమస్య? వదిన గారి ముఖంలో ఏదో డల్నెస్ కనిపిస్తుంది. ఏమైంది వదినా? మీ వదిన గారికి కొంచెం నీరసంగా ఉందట్రా, అందుకే అందరం ఇక్కడే ఉండి ధైర్యం చెప్తున్నాం. అవునా? అయితే నేను ఇప్పుడే వెళ్ళి గ్లూకోజ్ వాటర్ కలిపి తెస్తాను. వదినా, ఆ గ్లూకోజ్ వాటర్ తాగితే నీరసం క్షణంలో తగ్గిపోతుంది. అనామిక వాళ్ళందరి ప్రేమానురాగాలకి కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. వద్దు వద్దు సురేష్, మీరేం కంగారు పడకండి. ఇప్పుడే అత్తయ్యగారు జ్యూస్ ఇచ్చారు. ఆ జ్యూస్ తాగాక నాకు కొంచెం బాగుంది. సరే సరే, మనమంతా ఇక్కడే ఉండి ఈ పిల్లని ఇంకా ఇబ్బంది పెట్టకూడదు. అందరూ బయటికి నడవండి. అనామికని కాసేపు ప్రశాంతంగా పడుకొనిద్దాం. శారద, ప్రసాదు, రమేషు మిగిలిన కొడుకులతో కలిసి ఆ గది నుంచి బయటకు వెళ్ళిపోతారు. అందరూ వెళ్లిన తరువాత అనామిక కన్నీళ్లు పెట్టుకుంటుంది. కాని ఆ కన్నీళ్లు బాధతో వచ్చినవి కావు. తన జీవితంలో ఎన్నడూ చూడని ఇంతటి నిష్కల్మషమైన ప్రేమానురాగాలని చూసి పొంగి వచ్చిన సంతోష బాష్పాలవి. ఇక వీరాపురంలో మాత్రం పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. పెళ్లి జరిగిన మరుసటి రోజే కళ్యాణ మండపానికి సంబంధించిన డెకరేషన్ వాడు, ఫోటోగ్రాఫర్, ఇంకా కొంతమంది వంట సామాగ్రి ఇచ్చిన వాళ్లు సుధాకర్ గారి ఇంటి ముందు నిలబడి ఉన్నారు. సుధాకర్ గారు, పెళ్ళైపోయింది కదా, మాకివ్వాల్సిన మిగతా డబ్బులు వెంటనే ఇవ్వండి. అవునండి, ఫోటోలు వీడియోలు బాగా వచ్చాయి, కానీ మాకివ్వాల్సిన బాకీ ఇంకా అలాగే ఉంది. మా డబ్బు మాకిచ్చేస్తే మేము వెళ్ళిపోతాం. ఇదిగోండి బాబు, మీ డబ్బులు. ఏమీ తక్కువ లేదు కదా, మా వల్ల ఏమైనా ఆలస్యమయ్యుంటే క్షమించండి. పర్లేదులేండి సుధాకర్ గారు, మొత్తానికి మా బాకీ తీరింది, మేము వెళ్తాం. వాళ్ళందరూ వెళ్ళిపోయాక లోపల్నుంచి కాంతమ్మ రాక్షసిలా ఊగిపోతూ సుధాకర్ మీదకొస్తుంది. ఆమె కళ్ళు కోపంతో ఎర్రబడి ఉన్నాయి. యావండి, నేను ముందే మొత్తుకొన్నానా లేదా? పెళ్లి చాలా మామూలుగా చేద్దాము, దానికంత హంగు ఆర్బాటం వద్దని నా మాట ఎన్నారా మీరు? ఇప్పుడేమో ఈ ఖర్చులు అప్పులన్నీ మన నెత్తిన పడ్డాయి.
ఆ అనామిక పెళ్లి చేసుకొని అక్కడ సుఖపడ్డానికి హాయిగా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ అప్పుల సంగతేంటి? ఎవరు తీరుతారీటిని? కాంతమ్మ, పెళ్ళన్నాక కొంచెం అప్పు కావటం సహజమేగా. అయినా మన అనామికకి అంత మంచి ధనవంతుల సంబంధం దొరికింది. అలాంటి సంబంధం మనకి మళ్ళీ దొరుకుతుందా చెప్పు? దానికోసం ఈ మాత్రం అప్పు చేయటంలో తప్పే ఉంది. హా, అందుకే నేను ముందు నుండి నెత్తి నోరు కొట్టుకుంటున్నా. ఆ పక్కూరి వీరయ్య కొడుకు సీనుగాడికిచ్చి పెళ్లి చేద్దాం అని. అప్పుడు మనకి పైసా ఖర్చుండేది కాదు కదా. మీరేమో మీ పెద్ద కూతురిని నెత్తిని పెట్టుకొని రాణిలాగా పెళ్లి చేశారు. ఇప్పుడు అప్పులాళ్ళు మన ఇంటి ముందు నిలబడి అరుస్తుంటే నా పరువు పోతందిక్కడ. అప్పుడే రాఘవయ్య అరుగు మీద నుంచి నెమ్మదిగా అక్కడికొస్తాడు. కాంతమ్మ, ఎందుకలా అరుస్తున్నావు? చీటికి మాటికి అరవటం నీకు అలవాటుగా మారింది. అయినా అంతగా ఏమప్పయింది కాంతమ్మ? పెళ్లి ఖర్చులన్నీ నువ్వు కొసరిగా పెట్టావు. వచ్చిన చుట్టాలకి ఆఖరికి భోజనాలు కూడా సరిగ్గా పెట్టకుండా అవమానించావు. ఓహో, నేను పెట్టకపోతే ఏంటండి మావయ్య గారు? మీరేదో పెద్ద మహారాజులాగా పక్కనే ఉన్న హోటల్ నుండి 100 మందికి బిర్యానీలు తెప్పించి వడ్డించారు కదా. అయినా మీ దగ్గర అన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? మాకు తెలియకుండా ఏమైనా దాచారా ఏంటి? అవి నా పెన్షన్ డబ్బులు. ఎన్నో ఏళ్లగా దాచుకున్నా నా పెన్షన్ డబ్బులవి. అక్కడ నా మనవరాలి పెళ్లిలో మన ఊరి వాళ్ల ముందు మన పరువు పోతంటే చూస్తూ ఊరుకోవాలా? అందుకే నేను నా పెన్షన్ డబ్బులన్నీ ఖర్చు చేసి ఆ భోజనాలు తెప్పించాను. అందులో తప్పే ఉంది? అవి ఏ డబ్బులైతే నాకేంటి? కాని ఇప్పుడు ఈ మిగతా అప్పులు ఎవరు కడతారు? ఆ అప్పు ఆలోచనతోనే నా తల పగిలిపోతుంది. దిక్కుమాల సంతంతా నాకే దొరుకుద్ది. కాంతమ్మ కోపంగా గొనుక్కుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆమె వెళ్ళాక, బాబు సుధాకరం, నువ్వా కాంతమ్మ మాటల్ని మనసులో పెట్టుకోకురా. అనామిక పెళ్లి చాలా బాగా జరిగింది. ఇప్పుడు మరి అనామిక అక్కడ చాలా సంతోషంగా ఉండుంటుందిరా. ఇక ఈ అప్పుల గురించి అంతగా ఆలోచించబాకు. దేవుడి దయ వల్ల ఈసారి మన చేతికి మంచి పంట పండితే ఆ అప్పులన్నీ ఒక్కసారిగా తీరిపోతాయి. నువ్వు ధైర్యంగా ఉండు బాబు. అలాగే నాన్న, నా కూతురు బాగుంటే నాకదే చాలు నాన్న. మరుసటి రోజు అనామిక ఉదయాన్నే లేచి వంటింట్లోకి వెళ్తుంది. త్వరగా వంట చేయటానికి అన్నీ సిద్ధం చేస్తూ ఉంటుంది. శారద వంటింట్లోకొచ్చి అనామికను చూసి ఆశ్చర్యపోతుంది. అయ్యో, ఏంటమ్మా అనామిక, నువ్వెందుకు పొద్దు పొద్దున్నే వంటింట్లోకొచ్చావు? నిన్ననే కదా నీకు చాలా నీరసంగా ఉందన్నావు. నువ్వెళ్ళి విశ్రాంతి తీసుకో తల్లి, నేను వంట చేస్తాను. నాకు ఇప్పుడు బాగుంది అత్తయ్యగారు. రాత్రి జ్యూస్ తాగి పడుకున్నాను కదా, నీరసమంతా తగ్గిపోయింది. అందుకే నేనే అందరికీ టిఫిన్స్ చేద్దామని వచ్చాను. ప్లీజ్ అత్తయ్యగారు, నన్ను వండనివ్వరు? సరే తల్లి, నీ ఇష్టం. కానీ నీకు సహాయం కావాలంటే చెప్పు, నేను కూడా నీకు సహాయం చేస్తాను. ఇప్పుడు వద్దత్తయ్యగారు, మీరు వెళ్ళి రెడీ అవ్వండి. అనామిక టిఫిన్ రెడీ చేసింది. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరకొచ్చి కూర్చుంటారు. అనామిక అందరికీ వేడివేడి ఇడ్లీలు వడ్డిస్తుంది. ప్రసాద్ ఒక ఇడ్లీ తిని ఇలా అంటాడు. అమ్మా అనామిక, ఈ ఇడ్లీలు చాలా అద్భుతంగా ఉన్నాయి తల్లి. ఈ చట్నీ వాసనకే నా కడుపు నిండిపోయిందనుకో. అవునండి, ఇడ్లీలు దూదిలాగా చాలా సాఫ్ట్గా వచ్చాయి. అనామిక, నీ చేతి వంట చాలా బాగుంది. అనామిక, నువ్వు కూడా వడ్డించటం ఆపి ఇటొచ్చి కూర్చో, మనందరం కలిసి తిందాం. అనామిక సరేనంటూ కూర్చొని ఒక ఇడ్లీ తింటుంది. తిన్న వెంటనే, అయ్యో అత్తయ్యగారు, చట్నీలో కొంచెం ఉప్పు ఎక్కువైనట్లుంది కదా. సారీ అండి, నేను సరిగ్గా చూసుకోలేదు. అయ్యో, ఆ మాత్రం దానికి ఎందుకమ్మా సారీ చెప్తావు? చట్నీలో కొంచెం ఉప్పు ఎక్కువైతే ఏంటి? ఇడ్లీలు చాలా సాఫ్ట్గా ఉన్నాయిగా. ఆ రుచి ముందు ఈ ఉప్పు పాటిదమ్మా. ఇడ్లీ చాలా బాగుంది, నువ్వు తిను. అవునమ్మా, కొత్తగా వంటింట్లోకొచ్చావు, ఆ మాత్రం తేడాలు జరగడం సహజమే. నువ్వు బాధపడక తల్లి, ఇడ్లీ చాలా రుచిగా ఉంది. అనామిక తన అత్తమామల మంచితనాన్ని, భర్త చూపిస్తున్న ఆదరణను చూసి మనసులోనే మురిసిపోతుంది. తన పూర్వజన్మ సుకృతం వల్లే తనకు ఇలాంటి అత్తగారు దొరికిందని అనుకుంటుంది. కాసేపటికి అనామిక ఫోన్ ఒక్కసారిగా రింగ్ అవుతుంది. స్క్రీన్ మీద నాన్న అని రాసి ఉండటం చూసి ఆమె ముఖంలో ఆనందం వెల్లువెత్తుతుంది. కాని మరుక్షణమే ఆమెకు పెళ్లి అప్పగింతల సమయంలో పిన్ని కాంతమ్మ తన చెవిలో చెప్పిన ఆ భయంకరమైన హెచ్చరిక గుర్తుకొస్తుంది. వణుకుతున్న చేతులతో అనామిక ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. హలో నాన్న, బాగున్నారా నాన్న? తాతయ్య ఎలా ఉన్నారు? అమ్మా అనామిక, మేం బావున్నాం. అక్కడంతా బానే ఉందా తల్లి? అత్తయ్య గారు, మామయ్య గారు నిన్ను బాగా చూసుకుంటున్నారా అమ్మా? ఇక్కడ చాలా బాగుంది నాన్న. అత్తయ్య గారు నన్న సొంత కూతురి కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు. నాకు ఒక్క పని కూడా చెప్పట్లేదు నాన్న. నా గురించి మీరు అసలు బెంగ పెట్టుకోకండి. అనామిక అలా చెప్తుండగానే అటువైపు ఫోన్లో వెనక నుంచి కాంతమ్మ భయంకరమైన అరుపులు వినపడ్డం మొదలవుతాయి. కాంతమ్మ గొంతు చాలా స్పష్టంగా అనామిక చెవిన పడుతుంది. ఓహో, మీ ముద్దుల కూతురికి
అప్పుడే ఫోన్ చేసి పరామర్శిస్తున్నారా? ఆవిడక్కడ హాయిగా ఏ కష్టం లేకుండా రాజభోగాలు అనుభవిస్తా ఉంటది. మనమేమో ఇక్కడ అప్పుల వాళ్ళ నుండి మాటలు పడాలి. ఇక్కడ అప్పులు కట్టడానికి డబ్బులు పంపించమని దానికి చెప్పండి. ఫోన్లో కాంతమ్మ అన్న మాటలు వినగానే అనామిక గుండె చెరువవుతుంది. పెళ్లి అప్పగింతల రోజు పిన్ని చెప్పిన మాటలు, పెళ్లి ఖర్చు డబ్బులు పంపించకపోతే మీ నాన్నని తాతని రోజూ ప్రశాంతంగా ఉండనిస్తానా అన్న మాటలు అనామిక చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. తన పెళ్లి అప్పు తీర్చటానికి అనామిక పడే కష్టాలేంటి, అనామిక తన పుట్టింటి సమస్యల్ని ఎలా పరిష్కరిస్తుంది, ఈ విషయాలన్నింటికీ సమాధానాలు తెలియాలంటే తరువాతి ఎపిసోడ్ చూడాల్సిందే. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఆ రోజు మధ్యాహ్నం జరిగిన గొడవ, ఆ తర్వాత నేలపాలైన స్వీట్ల దృశ్యం ఆ ఇంట్లో ఒక తీరని వేదనను మిగిల్చింది. ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబ భవిష్యత్తు గురించి ఒక గట్టి నిర్ణయం తీసుకోవాలని రాఘవయ్య గారు నిశ్చయించుకున్నారు. ఒకరోజు ఉదయాన్నే ఒక ముఖ్య విషయం మాట్లాడాలని ఆయన ఇంట్లో అందరినీ పిలిచారు. అప్పుడు ఆయన మొహంలో ఒక గాంభీర్యం ఉంది. సుధాకర్, కాంతమ్మ, అలాగే అనామిక, అందరూ ఒకసారి ఇలా రండి. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. రాఘవయ్య పిలుపు వినగానే పొలానికి వెళ్లటానికి సిద్ధమైన సుధాకర్ అక్కడికొచ్చాడు. వంటింట్లో ఉన్న అనామిక భయపడుతూ వచ్చి అక్కడ నిలబడింది. కాంతమ్మ ముఖంలో అదే విసుగు, చిరాకు ప్రదర్శిస్తూ వచ్చి నిలబడింది. ఏం నాన్నా, పొద్దు పొద్దున్నే అందరినీ పిలిచావు? ఏమైనా విశేషమా? విశేషమే సుధాకరు. మన అనామిక చదువు పూర్తయింది. ఇక మనం ఆలస్యం చెయ్యాల్సిన అవసరం లేదు. మన అనామికకి ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేద్దామని నేను అనుకుంటున్నాను. మీ అభిప్రాయం కూడా ఏంటో చెప్పండి. నా మనసులో ఉన్న మాటే నువ్వు చెప్పావు నాన్న. నేను అదే విషయం ఆలోచిస్తున్నాను. మన అనామిక ఒక ఇంటిదైతే చూడాలని నాకు మాత్రం ఆశగా ఉండదా నాన్న? ఓహో, అనామిక పెళ్ళే? బానే ఉంది మీ ఆలోచన. అయితే నా దగ్గర ఓ మంచి సంబంధం ఉంది. పక్కూర్లో ఉండే వీరయ్య కొడుకు సీను ఉన్నాడు కదా, ఆడికి ఇచ్చి మన అనామికని పెళ్లి చేద్దాం. ఎట్టాగాళ్ళు మనకి బాగా తెలిసినోళ్లేగా. కాంతమ్మ, నీకు వాళ్ళ గురించి తెలిసి మాట్లాడుతున్నావా, తెలియక మాట్లాడుతున్నావా? ఆ సీనుగాడు సరిగ్గా చదువుకోవాలా, పైగా వాడికి ఏ పని చేత కాదని ఊరంతా కోడేగోస్తోంది. సోమరిపోతులా తిరిగేవాడికి బంగారం లాంటి మన అనామికనిచ్చి పెళ్లి చేస్తావా? బానే చెప్పావమ్మా, నువ్వు ఉపాయం. ఈవిడిగారు మీకు బంగారం ఏమో గాని ఈ లోకంలో ఉన్న వాళ్ళందరికీ బంగారం కాదు కదా. అయినా ఈవిడిగారు అందానికి తెలివితేటలకి కోటీశ్వరుడు సంబంధాలు వస్తాయి ఏంటి మావయ్య గారు? ఆ సీనుగాడితో ఏదో ఒక చిన్న పందిరేసి పెళ్లి చేసి పంపిస్తే సరిపోద్ది. మనకి పెద్దగా ఖర్చు కూడా ఉండదో, పైసా వదలకుండా వదిలిపోతుంది. కాంతమ్మ, ఏం మాట్లాడుతున్నావు? మనకేం తక్కువని నా పెద్ద కూతురు పెళ్లి అలా చేస్తాం? సమాజంలో నాకు ఒక గౌరవం ఉంది కదా. గౌరవమా? ఆ గౌరవం అండి, మనకింకా ఉన్న అప్పుల సంగతి మర్చిపోయారా మీరు? ఆవని అంజలి చదువుల కోసం చేసిన అప్పులు తీర్చడానికే మన తల ప్రాణం తాక్కొస్తుంది. అదంతా మర్చిపోయి ఇప్పుడేం పెళ్లి ఘనంగా చేస్తారా? అప్పులుండొచ్చు కాంతమ్మ, కాని అంత మాత్రాన ఆడపిల్లని అత్తారింటికలా పంపించటం బాగోదు. కొన్నాళ్ళాగుదు. మన స్థాయికి తగ్గ మంచి సంబంధం రాకపోతుందా? మీరేమైనా చేసుకోండి, కాని నా మాట వినండి. పెళ్లి మాత్రం చాలా మామూలుగా సాదాసీదాగా జరగాలంతే. మనకింకా 2 కూతులున్నారని గుర్తుంచుకోండి. అనామిక పెళ్లి కోసం ఇంట్లో ఉన్న ఏ ఆస్తి నమ్మినా సరే, దేని తాకట్టు పెట్టినా నేను అసలు ఊరుకోను. కాంతమ్మ తీవ్రమైన ఆవేశంతో తలుపులు గట్టిగా వేసుకుని లోపలికి వెళ్ళిపోతుంది. కాంతమ్మ వెళ్ళిపోయాక ఆ గదిలో మిగిలిన 3 మనసులు బరువెక్కాయి. అనామిక తలదించుకొని కళ్లల్లో నీళ్లని ఆపుకోవటానికి ప్రయత్నిస్తుంది. సుధాకర్ నెమ్మదిగా కూతురు దగ్గరికొచ్చి, అమ్మా అనామిక, నిన్నడగకుండానే మేమిలా పెళ్లి సంబంధాలు చూస్తున్నందుకు నీకు మా మీద కోపంగా ఉందా తల్లి? పోనీ నీ మనసులో ఏముందో చెప్పమ్మా. అదేం లేదు నాన్నా, మీ ఇష్టమే నా ఇష్టం. మీరు నా గురించి ఏ నిర్ణయం తీసుకున్నా అది నా మంచికి అని నాకు తెలుసు. కానీ మన ఇంట్లో ఇలా రోజు గొడవలు జరగడం నాకు నచ్చడం లేదు నాన్న. కానీ నా వల్ల మీరు తాతగారు పిన్నితో మాటలు పడ్డం నేను తట్టుకోలేకపోతున్నాను. అమ్మాయి, నీలాంటి విద్యావంతురాలు, సంస్కారవంతురాలు ఈ ఇంట్లో పుట్టటం మా అదృష్టం. మీ పిన్ని మాటలు అసలు పట్టించుకోకు. నీకు మంచి అబ్బాయిని చూడడం ఈ ముసలి తాతయ్య బాధ్యత. నాకు ఏ ఆడంబరాలొద్దు నాన్న. పిన్ని అన్నట్టు నా పెళ్లికి పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. నా వల్ల మన కుటుంబం మరింత అప్పుల్లో కూరుకుపోవడం నాకిష్టం లేదు. నువ్వలా అనకు తల్లి. నా ప్రాణం పోయినా నిన్నలా సాదాసీదాగా పంపించను.
నీకు తగిన వరుణ్ణి తెచ్చి నిన్ను మహాలక్ష్మిలా పంపిస్తాను. ఆ రోజు నుంచి రాఘవయ్య ఊళ్ళోనూ చుట్టుపక్కల గ్రామాల్లోనూ తనకు తెలిసిన వాళ్ళందరికీ అనామికకి మంచి సంబంధాలు చూడమని చెప్పటం మొదలుపెట్టారు. అలా చాలా మందితో మాట్లాడారు. కాని అనామిక తెలివితేటలకి గుణానికి సరిపోయే అబ్బాయి ఎక్కడా కనిపించలేదు. అప్పుడు రాఘవయ్యకి ఒక పాత బంధువు గుర్తుకొచ్చాడు. ఆయనే ప్రసాద్. ప్రసాద్ అనామిక తల్లివైపు నుంచి అలాగే రాఘవయ్య గారికి కూడా చుట్టమవుతాడు. సుధాకరు, మన ప్రసాద్ ఉన్నాడు గదా, ఆయనకు కూడా ఓసారి ఫోన్ చేసి అడిగితే బాగుంటుందనిపిస్తుందిరా. ఆయన మన కుటుంబానికి ఎంతో ఆప్తుడు. అవునన్నా, ప్రసాద్ గారు చాలా మంచివారు, మనసున్న మనిషి. ఆయనకోసారి అడిగి చూడడంలో తప్పులేదు. అమ్మా అనామిక, ఓసారి ప్రసాద్ గారి నెంబర్కి డైల్ చేసి నాకు ఇవ్వు తల్లి. అనామిక తన తాతగారు చెప్పిన నెంబర్కి డయల్ చేసి ఇచ్చింది. అవతలి వైపు నుంచి ప్రసాద్ ఫోన్ ఎత్తాడు. హలో, రాఘవయ్య గారేనా? నమస్కారం అండి. ఎంత కాలానికి ఫోన్ చేశారు? అంతా క్షేమమేనా? నమస్కారం ప్రసాదు, మేమంతా ఇక్కడ క్షేమంగానే ఉన్నాం. మీరంతా ఎలాగున్నారు? పిల్లలు, శారద బావుందా? మాకేం లోటు లేదు రాఘవయ్య గారు, మీ దయ వల్ల అంతా బావున్నాం. ఇంతకీ ఏమిటి విశేషం? ఏమీ లేదు ప్రసాదు, మన అనామిక ఉందిగా, తనకిప్పుడు పెళ్లి సంబంధాలు చూస్తున్నాం. మీ దృష్టిలో ఎవరైనా మంచి బుద్ధివంతుడైన అబ్బాయి ఉంటే చెప్పండి, అందుకే ఫోన్ చేశాను. అనామిక, ఆ పిల్లని నేనెప్పుడో చిన్నప్పుడు చూశాను. ఇప్పుడు ఎలా ఉంది రాఘవయ్య గారు? ఏం చదువుకుంది? అనామిక ఇప్పుడు చాలా పెద్దదైపోయిందండి, చాలా తెలివైంది. తనకొచ్చిన మార్కులకి ఇంటర్లోనూ డిగ్రీలోనూ పీజీలోనూ కూడా ఫ్రీగానే సీట్లొచ్చాయండి. ఈ మధ్య తన పీజీ ఫైనల్ ఇయర్ రిజల్ట్ వస్తే మన అనామిక కాలేజీ ఫస్ట్ వచ్చిందండి. అవునా? మీరు చెప్పేది వింటుంటే నిజంగా చాలా సంతోషంగా ఉందండి. ఎంత గొప్ప వార్త చెప్పారు. పాపం, ఆ అమ్మాయి తల్లి బ్రతుకుంటే ఈరోజు ఎంత ఆనందపడేదో గదా. అయినా అనామిక ఇంత స్థాయికి రావటం నాకు చాలా గర్వంగా ఉందండి. మీరస్సలు కంగారు పడకండి రాఘవయ్య గారు. అమ్మాయికో మంచి అబ్బాయిని వెతికిపెట్టే పూర్తి బాధ్యత నాది. చాలా సంతోషం ప్రసాద్ బాబు, మీ మీద నమ్మకంతో ఇలా అడిగాను. ఉంటాను మరి. రాఘవయ్య ఫోన్ కట్ చేశాక అనామిక కుతూహలంగా తాతగారి వైపు చూసింది. తాతగారు, ఇంతకీ ఈ ప్రసాద్ గారు మనకెలా చుట్టాలు? ఆయన కుటుంబం గురించి నాకు కొంచెం చెప్తారా? చెప్తాను వినమ్మా తల్లి. ప్రసాద్ గారు మీ అమ్మమ్మ తరపు మనకి చుట్టం అవుతారు. అలాగే నాకు కూడా దూరపు చుట్టమే. ఒకప్పుడు ఆ ప్రసాద్ చాలా కష్టాల్లో ఉండేవాళ్ళు. వ్యాపారంలో నష్టాలొచ్చి చాలా ఇబ్బంది పడ్డారు. ఆ సమయంలో మీ అమ్మమ్మ తన దగ్గరున్న నగలిచ్చి ఆయనకి సాయం చేసింది. ఆ కృతజ్ఞత ఆయన మనసులో ఎప్పటికట్టాగే ఉండిపోయింది. అవునా తాతగారు? మరి ఆయన ఇప్పుడు ఎలా ఉన్నారు? ఇప్పుడు ఆయన పెద్ద వ్యాపారవేత్తమ్మా. బాగా ఆస్తిపాస్తులు సంపాదించారు. పెద్ద బంగళా ఉంది. కానీ ఎంత డబ్బున్నా ఆయనలో ఎప్పుడూ ఆ పొగరుగాని అహంకారంగాని నేను చూడలేదు తల్లి. ఆయన భార్య పేరు శారద. చాలా పద్ధతిగల మనిషి. ఆయనకి 3 కొడుకులున్నారు. వాళ్ల పేర్లు రమేషు, సురేషు, అరుణు. 3 బుద్ధిమంతులే. అంత పెద్దవాళ్లైనా మనల్ని గుర్తించుకుని అంత ఆప్యాయంగా మాట్లాడడం చాలా గొప్ప విషయం కదా తాతగారు. అవునమ్మా తల్లి, మంచి వాళ్ళకెప్పుడు మంచి మనసే ఉంటుంది. ఆ తర్వాత కూడా రాఘవయ్య మరికొంతమందికి ఫోన్లు చేస్తూ అనామిక పెళ్లి సంబంధాల గురించి విచారిస్తూనే ఉన్నాడు. కొన్ని రోజులు గడిచాయి. ఓ రోజు మధ్యాహ్నం సుధాకర్ పొలం నుంచి తిరిగొచ్చాక ఆయన ఫోన్ మోగింది. ఫోన్ స్క్రీన్ మీద ప్రసాద్ అని పేరు కనిపించింది. ఇంట్లో రాఘవయ్య, అనామిక, కాంతమ్మ అందరూ హాల్లోనే ఉన్నారు. సుధాకర్ కంగారుగా ఫోన్ ఎత్తి మాట్లాడాడు. మాట్లాడినంతసేపు ఆయన ముఖంలో సంతోషం వెల్లువెత్తింది. ఫోన్ కట్ చేశాక ఆయన హాల్లో ఉన్న అందరి వైపు చూశాడు. నాన్నా, కాంతమ్మ, అనామిక, మీకొక పెద్ద శుభవార్త. మన అనామికకి ప్రసాద్ గారి పెద్ద కొడుకు రమేష్తో పెళ్లి చేయడానికి ప్రసాద్ గారు మనల్ని అడుగుతున్నారు. ఏంట్రా, నువ్వు చెప్పేది నిజమేనా సుధాకరు? నిజంగా ప్రసాద్ గారు తన పెద్ద కొడుకు రమేష్కే మన అనామికను చేసుకుంటామన్నారా? అవునన్నా, అనామిక తెలివితేటలు, గుణం గురించి తెలుసుకుని వాళ్ళింట్లో అందరూ ఒప్పుకున్నారంట. 3 రోజుల్లో వాళ్ళు మనింటి పెళ్లి చూపులకు వస్తున్నారంట. సుధాకర్ అలా చెప్పటంతో అనామిక మనసులో తెలియని సంతోషంతో సిగ్గుపడుతూ తలదించుకుంది. ఏంటి, అంత పెద్ద ఆళ్లతో మనకు సంబంధం కలుపుకోవడమా? అసలు ఈ లేదు. ఆళ్లతో సంబంధం అంటే మనకి పెళ్లికి చాలా ఖర్చు అవుద్ది. వెంటనే ఫోన్ చేసి ఆ సంబంధం వద్దని చెప్పండి. కాంతమ్మ, అలా ఎందుకు అనుకుంటావు? అంత మంచి సంబంధం వెతుక్కుంటూ వస్తుంటే కాదంటావా?
వాళ్ళతో సంబంధం కలుపుకుంటే ఖర్చెందుకు ఎక్కువ అవుతుంది? పెద్దవాళ్ళతో సంబంధం అంటే వాళ్ళు సాదాసీదాగా పెళ్లి చేయనిస్తారా ఏంటి? పెద్ద కళ్యాణ మండపంలో పెళ్లి చెయ్యాలంటారు. పెళ్లికి ఫోటోలు వీడియోలు కావాలంటారు. పెళ్లి భోజనంలో 10 రకాల కూరలు ఉండాలంటారు. అవన్నీ మనతో ఎక్కడవుతాయి చెప్పండి? మనకున్న అప్పులతో వీటన్నిటికీ డబ్బులు ఎక్కడి నుండి తెస్తారు? అందుకే నా మాట విని ఆ సంబంధం వద్దని చెప్పండి. ఆగు కాంతమ్మ, ముందే అంతగా ఊహించుకొని భయపడ్డం ఎందుకు? ముందు వాళ్ళని పెళ్లి చూపులకి రానివ్వు. వాళ్ళొచ్చాక మనం మన పరిస్థితుల గురించి వాళ్ళతో నిదానంగా మాట్లాడదాం. ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. మీరేవైనా చేసుకోండి, కానీ పెళ్లికి ఖర్చు మాత్రం ఎక్కువ అవడానికి వీల్లేదు, గుర్తుంచుకోండి. పెళ్లి చూపులు ఖాయమవటంతో అనామిక తన చెల్లెలు అవని, అంజలిలకి ఫోన్ చెయ్యాలని నిశ్చయించుకుంది. హలో అక్క, ఎలా ఉన్నావు? ఏంటి ఈరోజు ఎందుకు ఫోన్ చేసావు? నేను బాగున్నానవని. అంజలి కూడా నీ పక్కనే ఉందా? స్పీకర్ ఆన్ చేయవా? మీ ఇద్దరికి ఒక ముఖ్యమైన శుభవార్త చెప్పాలి. అక్క, నేను ఇక్కడే ఉన్నాను. ఏంటా న్యూస్? తొందరగా చెప్పక్క. నాకు పెళ్లి చూపులు ఖాయమయ్యాయే. 3 రోజుల్లో పెళ్లి వారింటికి వస్తున్నారు. మీరిద్దరూ వెంటనే ఇంటికొచ్చేయండి. వావ్, నిజమా అక్క? ఎంత మంచి వార్త చెప్పావు. మేం రేపే ఫస్ట్ బస్కి బయలుదేరి వచ్చేస్తామక్క. నువ్వేం కంగారు పడకు. సరే, మరి జాగ్రత్తగా రండి. చెల్లెళ్ల మాటలు విన్నాక అనామిక మనసు కాస్త ప్రశాంతంగా మారింది. కుటుంబంలో ఎలాంటి గొడవలున్నా తోబుట్టువుల ప్రేమ తనకు ఎప్పుడూ తోడుంటుందని ఆమెకు అనిపించింది. 3 రోజులు గడిచిపోయాయి. పెళ్లి చూపుల రోజు రానే వచ్చింది. సుధాకర్ గారి ఇల్లు ఈ రోజు ఎంతో అందంగా అలంకరించబడింది. ఉదయం 10 గంటల సమయంలో ప్రసాదు, ఆయన భార్య శారద, వారి 3 కొడుకులు రమేష్, సురేష్, అరుణ్ అనామిక ఇంటికొచ్చారు. సుధాకర్, రాఘవయ్య ఎంతో ఆదరంగా వాళ్లను ఆహ్వానించి హాల్లో కూర్చోబెట్టారు. కాంతమ్మ కూడా ఎప్పుడూ లేని విధంగా ముఖాన నవ్వు తెచ్చుకొని కాఫీ కప్పులు అందించింది. కాసేపటి తర్వాత శారద అనామికని తీసుకురమ్మని చెప్పింది. చెల్లెలు అవని, అంజలి ఇద్దరూ కలిసి అనామికను పెళ్లి కూతురిలా అలంకరించి హాల్లోకి తీసుకొచ్చారు. అనామిక మెల్లగా అడుగులు వేస్తూ వచ్చి కూర్చుంది. ఆమె ముఖంలో ఉన్న కళ చూసి ప్రసాదు, శారద దంపతులు మురిసిపోయారు. చూశావా శారద, మన అనామిక ఎంత లక్షణంగా ఉందో. నాకైతే ఈ పిల్ల చాలా నచ్చింది. మరి నీకు? మీరన్నట్టు ఈ పిల్ల నిజంగా చాలా పద్ధతిగా ఉంది రమేష్. నీకు అనామిక నచ్చిందా? నీ అభిప్రాయం కూడా ఏంటో చెప్పు. సుధాకర్ గారు, మాకు మీ అమ్మాయి చాలా నచ్చింది. ఇంకా ఆలస్యం ఎందుకు? మన బంధువులు ఎలాగూ ఇక్కడే ఉన్నారు కాబట్టి ఈ రోజే తాంబూలాలు మార్చుకుందాం. పెళ్లి తేదీని పంతులు గారిని అడిగి ముహూర్తం నిర్ణయిద్దాం. ఆ మాట వినగానే సుధాకర్, రాఘవయ్య ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయ్యారు. కాని అంతలోనే కాంతమ్మ ఇలా అంది. ఆగండి ప్రసాద్ గారు, పెళ్లి నిశ్చయించుకునే ముందు నేను ఒక విషయం చెప్పాలి. దానికి మీరు ఒప్పుకుంటేనే ఈ పెళ్లి జరుగుద్ది. చెప్పండి కాంతమ్మ గారు, ఏంటా విషయం? మేమైతే మా అమ్మాయికి హంగు ఆర్భాటాలతో పెళ్లి చేయలేం. ఇంటి ముందు ఏదో ఒక చిన్న పందిరేసి పెళ్లి చేస్తాం. పెళ్లికి మీ తరపున 10-15 మంది, మా తరపున 10-15 మంది మాత్రమే రావాలి. అంతకంటే ఒక మనిషి కూడా ఎక్కువ రావడానికి వీల్లేదంతే. అట్లాగే ఈ పెళ్లికి ఎట్లాంటి ఫోటోలు, వీడియోలు వంటివి ఉండకూడదు. వీటన్నిటికీ మీరు ఒప్పుకుంటేనే మనం ముహూర్తాలు పెట్టుకుందాం. కాంతమ్మ నోటి నుంచి వచ్చిన ఆ కఠినమైన మాటలు వినగానే హాల్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. పెళ్లి చూపుల ఇల్లు నిశ్శబ్దంలో మునిగిపోయింది. ఈ కఠినమైన షరతులకి ప్రసాద్ కుటుంబం ఒప్పుకుంటుందా? అనామిక పెళ్లి రమేష్తో జరుగుతుందా లేదా? కాంతమ్మ కుట్రలు మరింత పెరిగి అనామిక జీవితం ఏ మలుపు తిరుగుతుంది? ఈ విషయాలన్నిటికీ సమాధానాలు తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్లో చూడాల్సిందే.